ఇక్కడ చాలా కళాత్మకమైనటువంటి విగ్రహాలు ఉన్నాయి. మరి ఇవి చూడడానికి కూడా చాలా స్మూతీగా కనబడతా ఉన్నాయి. ఇవి వీటి యొక్క ఆకారం అదేవిధంగా స్ట్రక్చర్ ఏదైతే ఉందో చాలా మంచిగా ఉన్నాయి విగ్రహాలకు. ఇక్కడ చూడండి, ఈ విగ్రహం చూడండి, చాలా విగ్రహం చాలా బాగుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే సమస్త ప్రజానికానికి నమస్కారం, సమాజ స్వరానికి స్వాగతం. ఈరోజు మనం నాగోల్ మూసి పక్కన ఉన్నటువంటి శిల్పారామం గల్లీలో ఉన్నాము. ఇక్కడ ఏదైతే గణేష్ విగ్రహాలు ఉన్నాయో చూడడానికి చాలా ఆకట్టుకునేటువంటి విధంగా ఉన్నాయి. ఇది ఎక్కడ అంటే సురాపానము బార్ అండ్ రెస్టారెంట్ వెనక వైపున ఉన్నది. ఇవి ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి విగ్రహాల గురించి మనము అడిగి తెలుసుకుందాం. ఒక్కొక్క విగ్రహం ఒక్కో రకంగా ఉంది. ఫినిషింగ్ మాత్రము చాలా బాగుందండి. విగ్రహాలకు చాలా చక్కగా ఉంది. ఇక్కడ చూడండి, ఈ విగ్రహము చాలా బాగుంది. ఇక్కడ గణనాథుని విగ్రహం. ఈ విగ్రహము శివలింగం మీద స్వామివారు చేసి ఆశీనులు కావడం జరిగింది. అదేవిధంగా వెనక వైపున శివయ్య అనుగ్రహిస్తా ఉన్నాడు. వారి ఇరువురు వెనకన నాగరాజు పాము ఆకారంలో ఉండడం జరిగింది. కాబట్టి ఇక్కడ విగ్రహాలు చాలా బాగున్నాయి. ఇప్పుడు మరొక విగ్రహం చూసుకుందాము. చూడండి, ఈ విగ్రహం చాలా బాగుంది. ఏదైతే వారధి, మనకు వారధి కట్టే సందర్భంలో ఏదైతే హనుమ అదేవిధంగా వారి యొక్క సైన్యము ఏ విధంగా చేసిరో చూడొచ్చు. ఇక్కడ మనం రకరకాలైనటువంటి విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ ఏదైతే వానరసేన, ఈ వానరసేన ఆ రాళ్లను మోసే క్రమంలో వారధి కట్టే సందర్భంలో రాళ్లను మోస్తున్నటువంటి దృశ్యాన్ని మనము ఇక్కడ ఈ విగ్రహంలో చూడవచ్చు. చూడండి, రకరకాలైనటువంటి విగ్రహాలు ఉన్నాయి. చూడండి, కొన్ని విగ్రహాలకు సోల్డ్ అవుట్ అంటే సేల్ అయిందనేటువంటి విధంగా వాళ్ళు ఇక్కడ పెట్టడం జరిగింది సూచిక బోర్డులు. చూడండి, చాలా విగ్రహాలకు సోల్డ్ అవుట్ అని కూడా వీళ్ళు మెన్షన్ చేశారు. చూడండి, ఈ విగ్రహం చూడండి, చాలా చక్కగా ఉంది. వెనకాల వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిమ ఉన్నది ఈ విగ్రహానికి. ఈ విగ్రహాన్ని చూడండి, చాలా బాగా ఉంది. సోల్డ్ అవుట్ అనేటువంటి సూచిక బోర్డు కూడా పెట్టడం జరిగింది. అంటే ఇది ఆల్రెడీ ఈ విగ్రహం సేల్ అయిందన్నమాట. రకరకాలైనటువంటి విగ్రహాలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. సుమారు ఒక 3 అడుగుల నుండి 7-8 అడుగుల వరకు కూడా ఇక్కడ విగ్రహాలు ఉన్నాయి దీంట్లో. కానీ ఫినిషింగ్ మాత్రం చాలా బాగుంది. ఏ విగ్రహాన్ని చూసినా కూడా ఫినిషింగ్ అనేది చాలా బాగా ఇవ్వడం జరిగింది. చాలా చక్కగా ఉంది ఫినిషింగ్ ఒక్కొక్క విగ్రహానికి. చూడండి, ఈ విగ్రహము గుర్రాలు, వెనక సైడు గుర్రాలు ఉన్నాయి, అశ్వదళము, అశ్వాలతోటి ఉన్నటువంటి విగ్రహం ఇది. చాలా ప్రత్యేకంగా కనిపిస్తా ఉన్నది. చూడండి, చాలా చక్కగా ఉన్నాయి విగ్రహాలు. కొత్త రకం మోడల్స్.
గణేష్ మహారాజ్ కి జై. చాలా చక్కనైనటువంటి విగ్రహాలు ఫ్రెండ్స్. చూడండి, గణనాథుని యొక్క విగ్రహం చాలా గంభీరంగా ఉంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ విగ్రహం చూసుకున్నట్లయితే చూడండి 4 అడుగుల వరకు ఉంటుంది. కానీ విగ్రహము చాలా బాగుందండి. చూడండి, ఆకట్టుకునే విధంగా ఉంది. చాలా చక్కగా ఉంది ఫ్రెండ్స్. ఒక్కొక్క విగ్రహము ఒక్కొక్క విధంగా ఉంది. ఏ విగ్రహం చూసినా ఇనసొంపుగా అంటే నేత్రానందంతో ఉన్నటువంటి విగ్రహాలను మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ చాలా అనుభూతి, మంచి అనుభూతి వస్తూ ఉన్నది. చూడండి, ఇక్కడ ఈ విగ్రహాన్ని చూడండి. ఇది పాలరాతి శిల్పం వలె చాలా బాగా ఉన్నది. చాలా చక్కగా ఉన్నది విగ్రహం ఇది. ఇక్కడ ఈ విగ్రహాన్ని చూసుకున్నట్లయితే ఈ విగ్రహము శ్రీకృష్ణుని పోలినటువంటి విగ్రహంగా వీళ్ళు తయారు చేయడం జరిగింది. అక్కడ చిన్ని కృష్ణుడు కూడా ఉన్నాడు. చూడండి, పిల్లన గ్రోవి పెట్టుకునేటువంటి విధంగా ఈ విగ్రహాన్ని తయారు చేయడం జరిగింది. చాలా బాగుంది విగ్రహం. ఇందులో చాలా వరకు ఇంకా వినాయక చవితి 10 రోజుల ముందే సుమారు 30 to 40% విగ్రహాలు సోల్డ్ అవుట్ కావడం జరిగింది. ఇందులో చాలా బాగున్నాయి విగ్రహాలు. ఛార్జింగ్ చూడండి, గంభీరమైనటువంటి వినాయకుడు, పుష్టిగా కూర్చున్నటువంటి గణనాథుడు. ఇక్కడ ఇక్కడ ఈ విగ్రహానికి వెనక అమ్మవారు ఉన్నది, అమ్మవారి రక్ష.